అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ థాట్స్. కార్తీక మాసం మాసాల్లోకెల్లా ఉత్తమమైన మాసం, హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మాసం అని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ మాసంలో చేసే స్నానానికి చాలా విశిష్టత ఉంది. ఇది అత్యంత మహిమాన్వితమైన మాసం. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో భక్తి పారవశ్యంలో మునిగే మాసం. శివకేశవులకు అభేదం లేదని నిరూపించే మాసం కార్తీక మాసం. ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో దీపాలు వెలిగించడం వల్ల జన్మజన్మల పాపాలు పోగొట్టుకుని పుణ్యాన్ని సంపాదించుకునే మహిమాన్విత మాసంగా మనమంతా విశ్వసిస్తాం. ఈ మాసంలో అత్యంత నియమనిష్టలతో ఉంటారు భక్తులు. శాకాహారాన్ని భుజిస్తూ దానధర్మాలు చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటారు భక్తులు. ఈ మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అనాథలకు భోజనాలు, దుప్పట్లు దానం చేస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుంది. అయితే ఏ దానం చేసినా గోప్యంగా చేస్తే ఎక్కువ ఫలితాలుంటాయి. కార్తీక మాసంలో దీపాలు వెలిగించినా, దీపదానం చేసినా అనంత పుణ్యఫలం కలుగుతుంది. కార్తీక మాసం అంటేనే దీపాలు వెలిగించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే మాసం. ప్రవహిస్తున్న నదుల్లో వెలుగుతున్న దీపాలను వదలటం, ఇంట్లో పూజామందిరంలో, తులసికోట దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర, దేవాలయాల్లో ఇంటి గుమ్మం దగ్గర దీపాలు వెలిగించడానికి మనం ఎంతో ప్రాధాన్యత ఇస్తాం. అలాగే దీపదానానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తాం. దీపదానం చేసేవారు బంగారం, వెండి, ఇత్తడి, ఉసిరికాయ, మట్టి ప్రమిద, పిండితో చేసిన ప్రమిదల్లో ఆవు నెయ్యిని వేసి దీపాలు వెలిగించి ఇస్తుంటారు. కొంతమంది సాలగ్రామ దానం చేస్తుంటారు. ఇలా ఎవరి శక్తిని బట్టి వారు ఇస్తారు. షోడశ దానాల్లో విశేషమైన దీపదానం ఇవ్వాలి అనుకునేవారు బియ్యపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమిదని చేసి అందులో ఆవు నెయ్యి, ఒత్తులు వేసి దీపం వెలిగించి ఆ వెలుగుతున్న దీపాన్ని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈ దీపదానం వల్ల జ్ఞానం, విద్య, సకల సంపదలు, దీర్ఘాయువు కలుగుతాయట. అయితే దీపదానం చేసేటప్పుడు స్వయంపాకంతో పాటు కొంత దక్షిణ పెట్టి ఇవ్వచ్చు. దీపదానం చేసేటప్పుడు ఊరికే ఇవ్వకుండా సంకల్పపూర్వకంగా ఇస్తే ఇంకా మంచిది. దీపదానం చేసేటప్పుడు చదవాల్సిన శ్లోకం: సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్సుఖావహం దీపదానం ప్రదస్యామి శాంతిరస్తు సదా మమ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, సర్వజ్ఞాన స్వరూపమైన సర్వసంపదలు, ఐహిక సుఖాలు కలిగించే ఈ దీపాన్ని నేను దానం చేస్తున్నాను. దీనివల్ల నాకు ఎల్లప్పుడూ శాంతి కలుగుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం. దీపదానం ఎవరైనా ఎప్పుడైనా చేయవచ్చు. కార్తీక మాసంలో చేస్తే విశేష ఫలితాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. వెలిగించిన దీపాన్ని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించి పూజించి తోచినంత దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. సాయంకాల సమయంలో దీపదానం చేస్తే చాలా మంచిది. స్తోమత ఉన్నవారు వెండి ప్రమిదల్లో బంగారు ఒత్తి వేసి కూడా దానం ఇస్తారు. దీపదానాన్ని శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ ఇవ్వాలి. పురాణాల్లో గోదానం, భూదానం, సువర్ణదానం ఇలా రకరకాల దానాల గురించి ప్రస్తావించారు. వ్యాసమహర్షి చెప్పిన దీపదాన మహిమ ఏమిటంటే, కార్తీక మాసంలో తులసికోట దగ్గర, శివాలయంలో, విష్ణు ఆలయంలో కానీ దీపదానం చేయాలి. ఒక ఒత్తితో దీపదానం చేస్తే బుద్ధిశాలి అవుతారు. 4 ఒత్తులు వేసి దీపదానం చేస్తే భూపతి అవుతారు, అంటే రాజు. 10 ఒత్తులు వేసి దీపదానం చేస్తే చక్రవర్తులవుతారట. 50 ఒత్తులు దైవత్వాన్ని పొందుతారు. 100 ఒత్తులు విష్ణు సాయుధ్యాన్ని పొందుతారు. ఆవునేతితో దీపం వెలిగించి దీపదానం చేస్తే జ్ఞానం, మోక్షం కలుగుతాయట. నువ్వుల నూనెతో దీపదానం చేస్తే కీర్తి పెరుగుతుంది. అయితే ఇప్ప నూనె, అడవి నూనె, ఆముదం, అవిసె నూనె, గేదె నెయ్యితో దీపారాధన చేయకూడదు. ఒకవేళ వీటితో దీపారాధన చేయాల్సి వస్తే వీటిలో ఆవు నెయ్యిని కలిపితే దోషం ఉండదట. ఇలా దీపదానం చేయటం వల్ల ఇంద్రుడు పదవులు పొందాడట. దీపాలు వెలిగించినా, దీపదానం చేసినా, దీపాల వరుస చూసినా సకల పాపాలు నశిస్తాయట. ఈ దీపదాన మహిమ విన్నవారికి, చదివిన వారికి మోక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇదంతా తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ ఆ పరమేశ్వరుడు మన కళ్ళకి ఇంతటి వెలుగునిచ్చినందుకు కృతజ్ఞతగా మనం దీపాలు వెలిగించాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులతో దీపం వెలిగించాలి అని చెప్పారు. అంతేగాని ఎన్ని ఒత్తులెయ్యాలి, నూనె ఎయ్యాలా, నెయ్యితో వెలిగించాలా, ఏ దిక్కులో పెట్టి వెలిగించాలి, ఈ అనుమానాలేవి పెట్టుకోవద్దు. ఎవరి శక్తి కొలది వారు దీపాలు వెలిగించి మనస్ఫూర్తిగా పరమేశ్వరుడికి దండం పెట్టుకోవాలి. కార్తీక మాసంలో ఇప్పటి వరకు ఎవరైతే దీపాలు వెలిగించలేదో, దీపదానం చేయలేదో ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆఖరి రోజు వరకు కూడా దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం చేసుకోవచ్చు. ఓం నమః శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.